మహాదేవ్ పరిక్రమలో ఇప్పుడు 6 కిలోమీటర్లు వచ్చాం. ఇదో మేమేదో ఘనకార్యం చేసాం, మనమేదో నడుచుకుంటూ వచ్చాం. 14 కిలోమీటర్లు నడుస్తున్నాం అని మనం గొప్పగా చెప్పుకుంటాం. భగవంతుడు ఇచ్చినటువంటి పాదాలు, ఆయన ఇచ్చినటువంటి శక్తి, ఆయన ఇచ్చినటువంటి అనుగ్రహం, దీంతోనే సాధ్యమైంది. అయితే మీకు ఇప్పుడు ఒక విషయం చూపిస్తాను. ఇక్కడ టిబెటన్స్ స్థానికులు వాళ్ళు ఎలా పరిక్రమ చేస్తారో ఒకసారి చూడండి. వాళ్ళు ఇలా మొత్తం కైలాస పర్వతం చుట్టూ సాష్టాంగ దండ ప్రణామం చేస్తూ ఒక్కొక్కసారి అలాగా ఉరసా శిరసా దృష్ట్యా మనసా వత్సా చదా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే అని శాస్త్రం చెప్తుంది. దానికి నమస్కారం అన్నారు. నిజమైనటువంటి ప్రణామం ఏమిటి అంటే ఉరసా శిరసా దృష్ట్యా, ఉరస అంటే ఉదరంతో, శిరస్సుతో, దృష్టితో, మనస్సుతో, వాక్కుతో, పద్భ్యాం కాళ్లతో, కరాభ్యాం చేతులతో, కర్ణాభ్యాం చెవులతో అలా నమస్కారం చేయాలి. ఇలా మాకు దారిలో వారు చాలామంది తగులుతున్నారు. వాళ్ళని చూస్తే సిగ్గనిపిస్తుంది. నిజానికి ఈ నడిచి రావడమే గొప్ప అనుకున్నటువంటి అహంకారము పరమేశ్వరుడు ఒక్క దృష్టిలో తీసేస్తాడు మనందరికీ కూడా. ఇంకా ఇలాగ వస్తూనే ఉన్నారు. ఆ వెనకాల చూపించండి, వెనకాల వస్తున్నారు దూరంలో. జూమ్ చేయగలిగితే జూమ్ చేయండి. ఆ వెనకాల కూడా అలాగా ఎత్తైనటువంటి దారులు, అలాగే ఎత్తు పల్లాలు ఉంటాయి. ఇక్కడ దారి ఆ రాళ్ళు, రప్పలు, కొండలు, గుట్టలు, వీటిని కూడా లెక్క చేయకుండా కవచాలలాగా బట్టలు ధరించి, గ్లౌజ్ పెట్టుకుని, శిరస్త్రాణం ధరించి, టోపీ లాంటిది వాళ్ళు 40 రోజులు చేస్తారట ఈ పరిక్రమ. మండలం పాటు 3 రోజులు చేసి మహత్కార్యం చేశామని మనం అనుకుంటాం. ఏదైనా భగవంతుడి నిర్ణయం. ఆ శక్తి వారికి ప్రసాదించాడు, మనకి భగవంతుడు ఈ శక్తి ప్రసాదించాడు. ఇంతవరకు మనం చేయడం కూడా మనకి విశేషమే. బహుశా అన్ని కూడా టిబెట్లో పుట్టించుంటే మనకి కూడా భగవంతుడు ఆ శక్తి ఇచ్చిండేవాడేమో. మనం భారతదేశంలో పుట్టాం కనుక 3 రోజులు నడక దారిన ప్రదక్షిణ చేస్తే, పరిశ్రమ చేస్తే అది కూడా విశేషమే. ఈ విశేషం చూపిద్దామని మీకు ఈ రీల్ చేస్తున్నాను. ధర్మస్య విజయోస్తు.